Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. Hi bro. Hi bro. ఏంటి ఇంత ఫార్మాలిటీ? టాప్ 5 నీ కోరిక కదా? హ్యాపీయా? హ్యాపీ, ఫుల్ హ్యాపీ. బట్ కొంచెం ఈ సీజన్లో కప్పు కొట్టే అవకాశం ఉంది యాక్చువల్లీ. మీకు నా 100% ఉంది. మరి ఎందుకు మారిపోయింది? గౌతమ్ ఇప్పుడున్న టాప్ 2 అది డిజర్వా? అవినాష్ సీజన్ 8 కాపాడాడు తన ఎంటర్టైన్మెంట్తో అంటే ఏమంటావు? ఎస్. నామినేట్ అయిన వెంటనే అవినాష్ పవర్ యూస్ చేసుకొని బయటపడ్డాడు. నామినేషన్స్కి భయపడ్డావా? వాడుకున్నావు అంటే భయపడ్డావు అని అడిగావు. వాడుకోకపోతే ఎందుకు వాడుకోలేదు? ఓవర్ కాన్ఫిడెన్స్ ఇదే క్వశ్చన్ అడుగుతున్నావు. మిమ్మల్ని మీ కామెడీని బుల్లింగ్ అని చెప్పి గౌతమ్ అనడం జరిగింది. అది కరెక్టా? రాంగ్. నువ్వు కామెడీ తీసుకోకపోతే షోసే రాకు, లేకపోతే ఈ కొన్ని మాటలు గౌతమ్ని అనడం జరిగింది. అది కరెక్టా? చిల్లర కామెడీ అన్నాడు. చిల్లర కామెడియన్స్ని ఏదో నెగిటివ్ చేయాలి అని చెప్పేసి అంత గట్టిగా వచ్చినప్పుడు నాకు అరవడం గొంతుంది. ఫినాలేలో ఏదో ఒక టాపిక్ జరిగిందంట, అది లైక్ మా కన్నడ వాళ్ళు గెలిచారు అని చెప్పి టీంలో మెంబర్ ఎవరు జరిగింది. సీజన్ 4లో 7th వీక్ వరకు అవినాష్ ఓన్లీ కామెడీ చేశాడు, సీరియస్ యాంగిలే చూడాల. కానీ ఈసారి స్టార్టింగ్ గెలంగానే వచ్చింది. ఇక్కడ ఎగింది, బుల్లింగ్ అన్నారు, అదేదో అన్నారు. పృథ్వీతో గొడవే కావాలని రేస్ చేసిన పాయింట్ అనుకుంటా. పృథ్వీ దీని గొడవ లేకపోతే కావాలని రేస్ చేసింది ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంట్రా ఆరా అంటే వద్దు రా అని వద్దంటే అంట అనరా, ఏం చేస్తావు రా. స్టార్ మా ఛానల్తో ఎక్కువ ఇయర్స్ కలిసి జర్నీ చేయడం వల్ల కొంచెం సపోర్టు, కొంచెం నీ మీద ఎక్కువ ఇది పెట్టి నేను టాప్ 5 వరకు తీసుకుని వెళ్ళారు అనేది ఒక ఇప్పుడు రూమ్ నడుస్తుంది. దానికి ఏమైనా సమాధానం చెప్పాలనుకుంటున్నాను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అండ్ బిగ్ బాస్ 8 ఎంటర్టైనర్, వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైనర్ అవినాష్ ఈరోజు మనతో ఉన్నాడు. అవినాష్తో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏంటి ఇంత ఫార్మాలిటీ? తెలియని విషయాలు అన్నావు. నీకు తెలియదంటే ఏమంటో చెప్పు. అన్నీ తెలుసు నీకు. అన్నీ తెలుసు కానీ మనకు లోపల ఏం జరిగింది అనేది మనకు కొన్ని తెలియదు కదా, జనాలకు కొన్ని తెలియదు కదా. అది బేసిక్గా మాకు కూడా తెలియదు. ఎందుకంటే మా పరిధిలో ఉండే మాకు తెలిస్తే కానీ పక్క ఉండే మాకు తెలియదు యాక్చువల్లీ. అంటే మా వరకునే మాకు తెలుస్తుంది. బ్యాడే గుడ్డే. యా. ఎలా ఉన్నావు శివ? బాగున్నాను. జరుగుతున్న ఇంటర్వ్యూలన్నీ చాలా జరుగుతున్నాడు. 5 వారాలు ఒక సీజన్ ఎంటర్టైన్మెంట్ లేదు అని అనుకుంటున్నప్పుడు అవినాష్ అనే పర్సన్ లోపలికి వెళ్ళి జనాలందరినీ ఎంటర్టైన్ చేశాడు. అసలు సీజన్ 4 అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు నీకు వెళ్ళాలనిపించింది మళ్ళీ సీజన్? అంటే నాకు బేసిక్గా నేను వెళ్ళాలనిపించిందంటే ఒకసారి ఎంటర్టైన్ చేసే అవకాశం మరొకసారి వచ్చిందని చెప్పేసి నేను ఫీల్ అయ్యాను. అంటే నేను ఎంటర్టైన్ చేయడానికి వెళ్ళేది ప్రేక్షకుల్ని, నేను బయట ఉన్నా అదే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను, లోపల అదే చేస్తాను కాబట్టి బయటన అదే చేస్తాను, లోపల కూడా అదే చేయాలి కాబట్టి నేను వెళ్ళాలనుకున్నాను. అండ్ సీజన్ బిగ్ బాస్ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. నేను సీజన్ 4 వెళ్ళినప్పుడు కూడా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ నవ్విస్తూ ఆడుకుంటూ సరదాగా నేను ఒక 90 days 91 days గడిపేశాను. మరొకసారి అవకాశం వచ్చింది బిగ్ బాస్ అంటే కొంతమందికి అది అవకాశం రావడమే చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు. అది 2 సార్లు రావడం అనేది ఇంకా నేను గొప్పగా ఫీల్ అయిపోయాను. ఆ ఆపర్చునిటీ వదులుకోకూడదని చెప్పేసి మళ్ళీ వెళ్ళాను. అవినాష్ సీజన్ 8 కాపాడాడు తన ఎంటర్టైన్మెంట్తో అంటే ఏమంటావు? నేను కాపాడలేదు, అందరు కలిసి, అందరు కష్టం ఇది. అందరు కంటెస్టెంట్స్ వారు ఆట ఆడారు, అందరు కలిస్తేనే ఈ సీజన్ వర్కౌట్ అయింది, హిట్ అయింది అంతే. నామినేట్ అయిన వెంటనే అవినాష్ పవర్ యూస్ చేసుకొని బయటపడ్డాడు. అవును.
అంటే నామినేషన్స్కి భయపడ్డావా? లేదు, నేను సేమ్ బస్లో ఈ క్వశ్చన్ అడిగారు. ఒకవేళ నేను యూజ్ చేసుకోకపోతే కూడా నువ్వు ఇదే క్వశ్చన్ అడుగుతాను, ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఎందుకు యూజ్ చేసుకోలేదు అంటే ఉంటావని నమ్మకం నీకు ఎట్లా అనిపించింది? బిగ్ బాస్ క్లియర్గా నీకు ఆ పవర్ ఇచ్చారు, పవర్ ఇచ్చినప్పుడు వాడుకోవాలి, వాడుకోకుండా నువ్వు వాడుకోకపోవడం వల్ల ఈరోజు బయటకు వచ్చావు అని ఇదే ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్ అడుగుతావు. వాడుకున్నా కూడా ఇదే క్వశ్చన్ అడిగావు. వాడుకున్నావు అంటే భయపడ్డావు అని అడిగావు, వాడుకోకపోతే ఎందుకు వాడుకోలేదు ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఇదే క్వశ్చన్ అడుగుతున్నావు. కాబట్టి వాడుకోవడం అనేది కామన్. నాకు ఆ క్షణం అక్కడ అనిపించింది, నేను వాడేశాను. అంటే ఒకరికి ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అది మంచో చెడో తెలియదు, ఆ క్షణం నాకు అనిపించింది, అది చేశాను. దాని నామినేషన్కి భయపడ్డం అనేది చాలా మంది అనుకున్నారు. అనుకునే వాళ్ళకి నా సమాధానం ఇది. మిమ్మల్ని మీ కామెడీని బుల్లింగ్ అని చెప్పి గౌతమ్ అనడం జరిగింది, అది కరెక్టా? రాంగ్. అసలు నేను ఎప్పుడు ఎవరిని నేను బుల్లింగ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బుల్లింగ్ మీనింగ్ బుల్లింగ్ అంటే ఏంటి బ్రో అంటే, బుల్లింగ్ అంటే నేను బుల్లు సంథింగ్ ఈ బుల్లు ఉంటుంది కదా, దానికి సంబంధించింది నేను అలా అన్నానేమో అని ఫస్ట్ ఫీల్ అయ్యాను. తేజ అని అడిగారు, అదే తేజ బుల్లింగ్ అంటే ఏంటరా అంటే సో అండ్ సో ఇది అర్థం అని అంటే, ఒరే నేను అలా చేయలేదురా బాబు, మనం చేసి అలాంటి చేస్తే ఇట్ట జనాలు నన్ను ఈ 10 సంవత్సరాల నుంచి ఇంత ఎంకరేజ్ చేయరు. నా కామెడీ ఏంటో ప్రేక్షకులకు తెలుసు. సీజన్ 4లో నా కామెడీ ఎంజాయ్ చేశారు. అదే కామెడీ చేస్తూనే సీజన్ 8లో ఉన్నా నేను. నాకు ఆ బుల్లింగ్ చేసే అవసరం నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయలేదు కాబట్టి రోజు అంతా ఫైట్ చేశాను నేను. ఈ సిచ్యువేషన్ జరిగాక లోపల నువ్వు కామెడీ తీసుకోపోతే షోసే రాకు, లేకపోతే ఈ కొన్ని మాటలు గౌతమ్ని అనడం జరిగింది, అది కరెక్టా? అంటే బేసిక్గా బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ షో బ్రో. ఎంటర్టైన్మెంట్ అనేది అంతమంది మీతో ఉన్న 14 మంది 15 మంది ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు తీసుకుంటున్నారు కామెడీని, నువ్వు ఒక్కడికి తీసుకోవట్లేదు. అంటే దానికి ముందు నువ్వు ఎంజాయ్ చేసావు. పర్టికులర్ నీకు ఏదైతే నచ్చదో అని, నీకైతే ఇది అండం నీకు నచ్చదని చెప్పాడు కదా, అది మాకు తెలియదు. హౌస్లో కొంతమంది తెలుసు, నువ్వు కొంతమందికి చెప్పావు, కొంతమంది తెలియదు. అండ్ గౌతమ్ అనే వ్యక్తి దాని ద్వారా మాకు పరిచయం. సోషల్ మీడియాలో ఏదైతే ఉందో దాని ద్వారా మాకు తెలిసింది అశ్వత్థామ 2.0 అనేది. దాని ద్వారా తెలిసింది. దానివల్ల మేము గౌతమ్ అశ్వత్థామ 2.0 దానివల్ల మనోడు ఫేమ్ అని చెప్పేసి నేను అది అనడం వల్ల మనోడు హట్ అవుతున్న విషయం నాకు తెలియదు. ఒకరు హట్ అవుతారంటే నేను అది చేయను. నాది ఆ కామెడీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డబుల్ మీనింగ్ చేయలేదే, బూతులు మాట్లాడలేదు, బూత్ కామెడీ చేయలేదు. ఏదైతుందో అశ్వత్థామ అనేది ఒక మంచి పదము, దాన్ని ఒకరు ట్రోల్ చేసిన విషయం, దానివల్ల నెగిటివిటీ అయింది అనే విషయం నాకు తెలియదు. అది అలా అనడం వల్ల అతను హట్ అవుతారంటే అనేవాడిని కాదు, నాకు తెలియక చేసింది అది. అండ్ దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని వారాల తర్వాత నాకు సార్ చెప్పారు, దాన్ని ఏదైతే అన్నారో మళ్ళీ అతను అది తీసుకొని అండ్ అశ్వత్థామ ఇప్పుడు 3.1 అని అతనే మళ్ళీ దాన్ని యూజ్ చేసుకున్నాడు. అంటే నేనేమంటున్నా అంటే నాకు తెలియక జరిగింది. అది తెలియక జరిగిందని అక్కడ నేను వెళ్ళి క్షమాపణ కూడా చెప్పాను. సారీ గౌతమ్, నాకు తెలియదు నువ్వు దీన్ని హట్ అవుతావని, నేను ఇంత సెన్సిటివ్ అని నాకు తెలిసి అనేవాడిని కాదని చెప్పాను. దాని పర్టికులర్ అంత మైక్ ఇసి నన్ను బ్యాడ్ చేయడానికి, నెగిటివ్ చేయడానికి చేసినట్టు ఆ క్షణం అనిపించింది. నాకే కాదు, హౌస్ మొత్తం అనిపించింది. హౌస్ అంతా స్టాండ్ తీసుకున్నారు. అతను తెలియక అన్నాడు కదా గౌతమ్, వదిలేదు దాన్ని ఎందుకు పెద్ద చేస్తాను అంటే ఆ సిచ్యువేషన్ని పర్టికులర్ ఆ క్షణం మనోడు పెద్ద చేయడానికి ట్రై చేసిన అనిపించింది ఆ పాయింట్ని.